రే సాయి టైం ఎత్తుందిరా కాలేజీ పోతానంటే ఇక వస్తున్నా చెప్పులు వేసుకుంటున్నా వస్తున్నా పోయా సార్ దీర్ఘాయుష్మాన్ భవ పోతున్నావు కానీ ఆ కాలేజీలో దొంగలు ఉంటారు, లంగలు ఉంటారు, బట్టబాయలు ఉంటారు, గంజాయి పిచ్చోళ్ళు ఉంటారు. అవి ఇవి నేర్పిస్తారు. మంచిగా నువ్వు నీ చదువు నువ్వు చదువుకొని సక్రమంగా ఇంటికి రా. మంచి పేరు తీసుకొస్తున్నాయన కాలేజీలో మంచి పేరు తీసుకొస్తా, మంచి టాప్ ర్యాంకర్ తీసుకొస్తా, నీ పేరు నిలబెడతా. పోయిరా బిడ్డ, మంచిగా పోయిరా, మంచిగా చదువుకొని రా పో బిడ్డ. మామకు కూడా మామ పోయేస్తా ఇక మంచిగా చదువుకుంటా కాలేజీ పోయి మంచి పేరు తెచ్చుకో. మా పేరు తేవాలి. పేరు నిలబెడతా. ఇప్పుడు నిలబెట్టి మంచి పేరు తీసుకుంటా, మంచిగా బుద్ధిమంతుని పేరు మంచిగా చదువుకుంటా, ఊరు పేరు నిలబెడతా. నేను ఇక ఇవ్వాలి సొప్పదు వద్దు అన్న మా డాడీ చెప్పింది. ఇక ఇవ్వాలి సొప్పదు బాంబులు నాటు బాంబులు అతిథులు మీరేండే. ఏమ్రా ఏడిపోతున్నావురా? సీట్ వచ్చింది నిజాం కాలేజ్. ఏం సీటు? బీటెక్. మరి సిటీ పోతున్నావా? సిటీకే పోతున్నాయి. మళ్ళా ఏడాదికి వస్తా. ఏడాది దాకా రావారా? ఏడాది దాకా రాను. జాగ్రత్త, సిటీలో మొత్తము అంతా దొంగలు ఉన్నారు, మొత్తం గంజాయి తాగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. ఆ పోరని ఈ పోరని దేనమ్మటన పడ్డావనుకో మొత్తం చదువు అంతా సంకనాకిపోతుంది. మంచిగా చదువుకొని మంచిగా రా. నాకెవరు వాడతారు మన చదువుకున్నటోళ్ళము. లవ్ సోకులు ఏమైనా ఉన్నాయా మనకి? నిమ్మలంగా పోయి నిమ్మలంగా వస్తుంది. మనలాంటి అమాయకులను చూసే ఆడుకుంటారా సిటీలా? నీకు చెప్తే అర్థం కాదు. నిమ్మలంగా F1 సోపతి పట్టకు, నీ జాగల నువ్వు ఉండు, కుక్కడి తిను, మంచిగా చదువుకో, మంచి పేరు పట్టుకొని రా. మంచిగా పోయిగా. సరే మామ పోయి వస్తా. మంచిగా పోయిగా, మంచిగా పో. ఊరికి మంచి పేరు తీసుకొస్తా. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినాకనే వస్తా ఊరికి. ఇక మరిది మెడలో చైన్ మెరుస్తుంది ఏంద్రా? మా పెద్ద బాగా వేసిండు, బంగారు బాగా వేసిండు. నువ్వు ఓనియోగా బాగా ఇట్లయినా మా పెద్ద బాగా వేసిండు తీరాదు. నువ్వు ఓనిసే ముఖం కూడా కాదు. 100 రూపాయలకు 100 వస్తాయి ఈ చైన్లు, పచ్చి చైన్లు. గవి కొనిచ్చుకుని మురుస్తున్నావు. 100 రూపాయలు కాదు, బంగారు ఏం తీరా గవి మేము వెళ్తేకేస్తాము. అగో మా ఓడిటో పోతున్నారే. సాయే ఇటారా. బాబాయ్ వస్తున్నా. ఇటు పోతున్నావు రా? తట్టా బుట్ట పట్టుకొని ఇటు పోతున్నావు? కాలేజ్ వచ్చింది బాబాయ్. ఎక్కడ సీటు ఎక్కడ వచ్చింది? హైదరాబాద్ లో సీట్ వచ్చింది బాబాయ్ బీటెక్ కి. అరే నీ అబ్బా వెళ్ళిపోతున్నా ఆడికి. మన దాంట్లో ఎవ్వరు ఇంతగానం చదువుకోలే. బీటెక్ లో సీట్ వచ్చింది నీకు. బీటెక్ సీట్ వచ్చింది నీకు. నువ్వు మాత్రం మంచిగా చదువుకో, మన దాంట్లో పేరు తీసుకురా. నువ్వు ఏం చేస్తావో ఏమో. సీటుకు పోయి చిల్లరగాల సోపతి మాత్రం పట్టకు, చిల్లర చేష్టలు చేయకు. అంత గంజాయి బ్యాచ్ అయిపోతుంది సిటీలో. నువ్వన్నా మంచిగా చదువుకొని మన ఊరికి మురిచింతలపల్లికి మంచి పేరు తీసుకొని రా, మా ఇజ్జతి కాపాడు. సరే బాబాయ్, ఎవరి జోలికి పోనా? నీ ఫస్ట్ టైం అవుతుంది, వెళ్ళిపోతున్నా. బాయ్ బాబాయ్. అరే సాయి రారా. అయ్యో బచ్చాజీకి ఒక 100 రూపాయలు తీసుకో. బా 100 రూపాయలు ఎక్కువ అవుతాయి, 50 రూపాయలు అవుతాయి పిల్లోనికి. 100 రూపాయలు ఎలా ఖర్చు పెడతా తెలియదు మళ్ళా. ఆడు బుద్ధివంతుర్రా. 100 రూపాయలు కూడా తీసుకుపోయినా కూడా మనకి ఇట్లా ఖర్చు పెట్టాలో తెలియదు కదా కాబట్టి నేను 100 రూపాయలు ఇచ్చినాను. ఇటువంటి బాబాయిలు ఇంటికి ఒక్కడు ఉన్నారు కదా బావా. నేను కాబట్టి వాడు అడగకుండా పిలిచి మరి 100 రూపాయలు ఇచ్చిన. మరి నువ్వన్న ఒక 50 రూపాయలు అన్న చేతిలో పెట్టాలి. సరే సేది బావా, ఎన్నో చూస్తాం. సరే సరే. మా బాబాయ్ 100 రూపాయలు ఇచ్చింది. నేను ఎట్లా ఖర్చు పెట్టాలో ఏమో నాకు అడిగితే మా బాబాయ్ సమోసా తినమన్నాడుగా, సమోసాలు తింటా రోజు ఒకటి. ఏం బావా నీ కొడుకు సంవత్సరం పోయి మరి కాలేజీ పోయి మరి వస్తుండా మంచిగా? మంచిగా వస్తుంది బాబా. ప్రైజుల మీద ప్రైజులు వచ్చినవానికి అంతేనా? ఓ మస్తు ప్రైజులు వచ్చినాయి సంవత్సరం. కొనియాడుతురుగా మరి అందరు. మావాడు బుద్ధిమంతుడు, మంచోడు. నాకు ఫోన్ చేసి
ఇక వస్తాడు, వచ్చే టైం ఏంది ఇప్పుడు రేపు వస్తానన్నాడు. వస్తున్నాడా? ఫోన్ చేసిండు. అరే మంచి పద్ధతి బావ. వచ్చిండు, ఫోన్ చేసిండు. అందుకే చికెన్ మటన్ ఉడకబెట్టినంత. అట్లనా? సరే సరే, అంత మంచిదేనా? అంత మంచిగానే ఉన్నాడు వాడు. వానికేంది బుద్ధిమంతుడే. అందరు చూడలేదా మీరు? వాని బుద్ధిమంతులు ఎక్కడ? వాడు ఒకరితో మాట్లాడాడు, దోసి పట్టాడు, సోపతి ఓడు. అవునంట. వాడు ఎవ్వరు ఆడోళ్ళ షోక్ అయితే అస్సలే లేదు మన దగ్గర. ఆడోళ్ళ షోక్ అయితే అస్సలే లేదు మన దగ్గర. అట్లా మంచి వ్యక్తి ఆయన. ఆడోళ్ళతోటి మాట్లాడాడు వాడు, ఆడోళ్ళ దిక్క చూడాడు వాడు. అంతేనా? మంచి వ్యక్తి బావ. వస్తాడు, బస్సు దిగొచ్చు, ఇక వస్తుండొచ్చు. కథ కాలేదు. హాయ్ డాడ్, హౌ ఆర్ యు బేటే? ఏంటి బాబన్న ఇంకోసారి? హాయ్ డాడ్. హాయ్ మామ్స్. ఎవడబ్బా? హాయ్ మామ్స్. హాయ్ డాడ్. బ్లెస్ మీ గుడ్ ఎవరమ్మా నువ్వు? చార్మినార్, అఫ్జల్ ఖాన్, పురాణపూర్ అన్ని తిరిగి పట్టుకొచ్చింది డాడ్. దిస్ కొడల్. ఏమరా నన్ను భేటీ అంటున్నావు, నన్ను డాడీ అంటున్నావు? ఎవరు మీరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? పోరా పో. నేనే బేటీ, సాయిన్ బేటీ, డాడ్ బేటీ. చూడు బేటీ. ఓ బావో, నీ కొడుకు మంచోడంటే కాదా బావో? అమ్మాయి జోలి కూడా పోనట్టుగా బావో. నీ కొడుకు అమ్మాయినే పట్టుకొచ్చిండు బావో. నీ కొడుకు నీ కోడలైతే ముద్దుకుంది బావో. నీ పెళ్లి ఖర్చు తప్పింది బావో. నా కొంపంత ముంచిండు బామార్ది. నా 20 లక్షల కట్నం వచ్చు బామార్ది. ఆ కట్నం అంతా ముంచిండు బామార్ది. ఎక్కడ దాన్ని పట్టుకొచ్చుకుండు బామార్ది. కోడలైతే ముద్దుగానే ఉంది బామార్ది. డోంట్ వరీ డాడ్, మొత్తం నేను చూసుకుంటాను డాడ్. ఎట్లా చేసుకున్నావు వీడిని? ఈ శివపతి గాని ఏడు నీకు నా కొంపంత ముంచుతుంది. నాకు 20 లక్షల కట్టవచ్చు. అన్ని రూపాయలని మిగే బెట్టే డాడ్ బేట్. ఆకాశంలో చంద్రుకన్నా మర్చిట్టదు కానీ నా మొగనికి మచ్చలేదు మామ. నువ్వేమనకు నా మొగడికి. నా మొగడంటే నాకు మస్తు ఇష్టం మామ. నా మొగని నువ్వేమనకు. 20 లక్షలు నీకు తెచ్చిస్తా. చూసినావా డాడీ బేట్? అట్టుంటది ప్రేమగల పెళ్ళం తోటి. అవురా, నువ్వెంతసేపు కొలుపుతావో కొలుకురా. నీ బాబాయిని పిలిపించి నీ గుత్తంత బండ చంపుతావురా. బాగా కొలుపుతున్నావు ఎక్కదాన్ని చేసుకొని. ఫోన్ చేస్తున్నావు. అవు కదా, చెప్తా. ఫోన్ ఇస్తుంది కాబట్టి తీసుకో. ఫోన్ తీసుకుని ఫోన్ చేయి. హలో తిరుపతి, వీడు ఎక్కడెక్కడో పట్టుకొచ్చిండు, ఇల్లా తాగం చేసిండు, సంసారం అంతా ఆగం చేస్తున్నారా. జర ఏడ ఉండి వచ్చేదిరా. చెప్పుకో డాడ్. బాబాయ్ బేటీ, మై బేటీ. చెప్పుకో డాడ్. వస్తున్నావు జరాగు. ఓహో రేఖ ఇది కూడా ఉండే. ఎవరిడు? ఊరే సాయి నువ్వారా? హాయ్ మామా బేటీ, ఎప్పుడు వచ్చినావు? నైట్ కూర్చున్నాం, సెట్టింగ్ చేద్దాం. మామలా ఉందా లేదా? ఓ పెద్ద మనిషి, ఏంది నీ కొడుకు ఇట్లా తయారయ్యాడు? వీడు మనిషా లేకపోతే శివపంద ఇట్లా తయారయ్యాడు మొత్తము? ఇదేం కురుకుర్రా నాయనా నీది? ఇదేమవుతారమ్ము? ఈ గాజులేంది, ఇదేంది, కమ్మేంది, బిగ్గేంది? స్టైల్ స్టైల్ పెద్ద మనిషి, ఇదేం స్టైల్? ఎక్కడ కొడుకీడు? మోడల్. ఓ బిడ్డ ఎక్కడి పోయిండు? వీడు చదువుకుంటానని పోయి సన్యాసి అయ్యి వచ్చిండు. ఆగు బిడ్డ, మా తమ్ముడు వస్తుండు. వీడి సంగతి చెప్తాడా? ఏంది నీ కొడుకు ఎట్లా పోయిండు సిటీకి? ఎట్లా వచ్చిండు? ఇదేనా వచ్చుడు? మంచి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అంటివి. చిన్న ఫస్ట్ ర్యాంక్ నీ కొడుకు తెచ్చుకున్నది? ఏం కులుకుడిది? అదే చెప్పేది, మా తమ్ముడికి చెప్పిన వాడు వస్తున్నాడు. ఇదా నీ పేరు? ఏమైనా అట్లా పిలిచినావు? అర్జెంట్ గా రమ్మన్నావు, ఏం పని అయింది? వాడు చూడు బిడ్డ, వాడు చూడు, వాని లెక్క చూడు, వాని పత్రం చూడు తమ్ముడా. ఎట్ట మారిండో మనకి. పోయేటప్పుడు ఎట్టుంది? ఏ దేశ పని రాను నువ్వు? ముందుగా గీదానికి నన్ను పిలిచింది గాని గురించి. ఓ దాన్ని పట్టుకొని వచ్చినావు. ఎవరు వాళ్ళు? నా కోపంతో పుచ్చిండు. ఎవడు వాడు అసలు? మన కొడుకు సాగాడు.
మన కొడుకు సాయిగాడు. వీడు సాయాడా? హాయ్ బాబాయ్ బేటే, బ్లెస్ మీ బేటే. ఉందా రాత్రి చూసుకుందాం మా సెట్టింగ్ ఉందా లేదా బాబాయ్ బేటే. ఇట్లా తయారైనవేంద్రా? నువ్వు ఎట్లో పోయినవు? ఎంత బుద్ధివంతురు, నామాలు పెట్టుకుని అది పెట్టుకుని పోయినవు. 100 రూపాయలు కూడా ఇస్తున్నారా నీకు మంచిగా చదువుకోమని? నువ్వు ఆంగిచ్చినాడు 100 రూపాయలు. 100 రూపాయలు ఇట్లా తయారై వచ్చిండు. వీడు మంచి పేరు చేస్తాడు అనుకున్నా, ఊరి మంచి పేరు చేస్తాడు అనుకుంటే ఏమన్నా తీసుకొని వచ్చిండు. మరి ఏం చేద్దామంటున్నావు? ఏం చేద్దామో గొప్పతో వచ్చిండు. 4 దాన్ని ఎలగొట్టే పోయేటప్పుడు నెత్తికి ఎన్నికలేవు గారా, గిన్నెటికి విగ్గారా చెయ్యి, విగ్గారా చెయ్యి. ఇన్ని రోజులు నీ జుట్టు చూసే లవ్ చేసిన మీరు వీక్గా. అమ్మో నా విగ్గు. బాబాయ్ బేటే, ఇంటికి చూసి నేను ప్రేమిస్తే వచ్చుకో. అమ్మో నా విగ్గు. బర్రె బేటి వచ్చేస్తున్నా. ఇక బోరాలు ఎత్తేద్దాం పెండ. డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది.